అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ టు ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పార్ని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం హార్వర్డ్ యూనివర్సిటీ ముచ్చట బిల్డప్ అట. ఎంపీ అరవింద్ బాజాప్తా బయటికంటుండి మాట. రేవంత్ రెడ్డికి రైల్వే బోర్డు జలక్. ఎంఎంటీఎస్ ఫ్రీ జర్నీకి నో పర్మిషన్ అని ఇచ్చింది. షాక్. కూల్ డ్రింక్ దాగి మరీ చేసిండు దొంగతనం. ఇదేం స్టైల్ రా అని అవాక్కైతురు జనం. పాపం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లనన్న చేసి తెలంగాణను లండన్, న్యూయార్క్ లెక్క చేయాలని కలలు కంటుండు. కానీ ఇంతల్నే ఎవరో ఒకరొచ్చి నిద్ర లేపి రియాలిటీకి తెస్తుర్రు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఖజానా సాగు చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఇగో ఇట్లా ఎంఎంటీఎస్ పేరు మీద కొత్త షాక్ దాకినట్టుంది. ఇక అది కోలుకోలేకుండా అయింది పాపం. మాటలకేముంది, మస్తుగా చెప్పొచ్చు, కానీ శేషి చూపెడతా కదా షేవెంతుందో తెలిసేది అని అనుకుంటా ఎంఎంటీఎస్ రైలు చేయంగా షేయి పార్టీ సర్కార్కు మళ్ళా సురుకులు అంటుకోబట్టినే పోరి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ను తక్కువ చేస్తేందుకు ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం ఇప్పిస్తాం అనుకుంటా సీఎం సార్ పెట్టిన ప్రతిపాదనను కొట్టేసి అసొంటిది ఇచ్చేది ఏం లేదని ముఖం మీదే చెప్పేసింది రైల్వే బోర్డు. జూన్ 2 తారీఖుకెళ్ళి ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ ప్రయాణం ఇప్పించాలని రేవంత్ సార్ చేసిన ఆలోచనతోనే ఆపేస్తే మంచిగా ఉంటుందని మంచి మాటతో చెప్పిరట. ఇప్పటికే ఇరుగమరుగా నష్టాలతోనే నారాజులున్నాము. రాష్ట్ర సర్కార్ ఇచ్చే బకాయిలు కూడా ఇప్పటిదానికి ఇయ్యనే లేదనుకుంటా ప్రభుత్వానికి 12 బోగిలంత పెద్ద లెటర్ రాసిందట రైల్వే బోర్డు. ఒక ఏడాదిలో దగ్గర 160 కోట్ల నష్టం వచ్చింది. మీదికెళ్ళి సర్కారు కట్టవలసిన 490 కోట్ల పెండింగ్లు కూడా అట్లనే ఉన్నాయి అని మొత్తం పక్కా లెక్కలతో ఒక్క తిరిగే చెప్పిరట. ఒకవేళ ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం పబ్లిక్ ఇప్పియాలి అని సర్కారు ఒకవేళ జిద్దు మీద ఉంటే వచ్చే నష్టాలు మొత్తం గవర్నమెంటే భరిస్తుందని రాతపూర్వకంగా హామీ ఇస్తే అప్పుడు ఆలోచన చేస్తామని రేపిరట రైల్వే బోర్డు ఆఫీసర్లు. అయ్యో పాపం, ఇప్పటికే ఖజానా ఖాళీగా ఉంది, పథకాల హామీల అమలు కాల్సమవుతుందని పబ్లిక్ మీరే జర అర్థమవుతాడు చెప్పుర్రి. నియోజకవర్గాలకు ఇద్దామన్నా నిధులు లేవు కాబట్టి మీరు కూడా ఓపిక పట్టిరు అనుకుంటా ఆర్థిక మంత్రి బట్టి సార్ అసలు ముచ్చటని ఎమ్మెల్యేలకు చెప్పి ఎట్లా నడిపిస్తున్నాం సర్కారును ఏం కథ అని ఎకనామిక్ క్లాసులు తీసుకుంటుడు. ఇదివరకే రేవంత్ రెడ్డి సార్ ఉండి నన్ను కోసినా రూపాయి ఉడతలేదు, ఖజానా ఖాళీగా ఉందని కుల్లంకుల్లా చెప్పేసిండు. ఇన్ని తీర్ల లుకలుకలు ఉన్నాయని తెలిసి కూడా ఎంఎంటీఎస్ ఫ్రీ ప్రయాణం అనే వరకలా అలా మాస్టారు అసలు ఇదివరకు ఉన్న బకాయిలు కట్టినాక అసొంటి ప్రీ ముచ్చట మాట్లాడు అనుకుంటే రైల్వే బోర్డు వాళ్ళు సాకిచ్చిరు. ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే పదవులకి ఫస్ట్ 5 నెలలు గడుస్తున్నా సర్పంచులకు జీతాలు రాలేదట. పోయినేడాది డిసెంబర్ 22 తారీఖు నాడు పదవీ బాధ్యతలు తీసుకున్న 12,762 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒక్కొక్కరికి 32,500 లెక్కన 41 కోట్ల మీదనే బకాయిలు పెండింగ్లు ఉన్నట్టు వస్తున్నది. 2 నెలల సంది 62,000 అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు కూడా జీతాలు లేవన్న ముచ్చట కూడా తిరుగుతున్నది. ఫస్ట్ తారీఖే పక్కా జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటుంది మంచినే గానీ లెక్క తీస్తే ఇదట అసలు ముచ్చట. మరటు జీతాలు ఇయ్యక, ఇటు నియోజకవర్గాలకు నిధులియక, హామీలు అమలు చేయక, గ్యారంటీలను పట్టించుకోక ఇంకో 2.5 ఏళ్ళు ఎట్లా గుంచుతారో ఏమో ఈ సర్కార్ను అనుకుంటా గులుగబట్టిరు సొంత చేతులతో చేగుర్తు పార్టీకి ఓటేసిన పబ్లిక్. దొంగోనికి చెప్పే లాభం అనేది ఎన్నడో వెనకటి ముచ్చట. ఇంత కష్టపడి చీకట్ల ఇళ్ళకు దూరి టాలెంట్ అంతా చూయించినప్పుడు మంచిగా దొరికిన కాడికి సొమ్ములు ఎత్తుకపోతాం. అది కూడా కూల్గా కూల్ డ్రింక్ తాగుకుంటా మరి ఎత్తుకపోతాం అనుకుంటా పంతనం చూపిస్తారు. ఇట్లా దొంగతనానికి వచ్చి దొరికితే బొక్కలల్లా సున్నం లేకుండా పొట్టు కొడతారన్న భయం కూడా లేకుండా అగ చూడుండ్రి సొంత ఇంటి లెక్కనే ఫీల్ అయ్యి ఫ్రిడ్జ్ డోర్ తీసి మరి కూల్ డ్రింక్ కూడా తాగుకుంటా దొంగతనం చేస్తారు ఈ బద్మాష్ గాళ్ళు. సీసీ కెమెరా ఉన్నా కూడా అందులో మనల్ని గుర్తుపట్టకపోయిర్రా, మనం దొరకకపోయినామా అని తెగొచ్చిర్రో ఏమో గాని ఒకడో రూమ్ లో లైట్ వేసి ఏం ఎత్తుకపోదాం, పైసలేడబెట్టిర్రు, బీర్వా తాళాలేడునే అని దోలాడుతుంటే ఇగో ఇంకోడేమో ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తీసి మరీ తాగి పనుల పడ్డాడు. ఎండాకాలం కదా పాపం గోడలు దుంకి కష్టపడి ఇంకింత దూపైనట్టుంది. నీళ్ళెందుకు మంచిగా కూల్ డ్రింక్ ఉండంగా తీసి తాగి మరీ వచ్చిన పని కానిచ్చిర్రు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఇంట్లో వాళ్ళు ఊరికి పోయింది చూసి 60 తులాల వెండి, 15 గ్రాముల బంగారం ఉన్న కాడికి పైసలన్నీ ఎత్తుకపోయారు. ఇంటోళ్ళు ఊరికెళ్ళి వచ్చినాక దర్వాజాలు తీసి చూస్తే ఏముంది, దొంగలు పడ్డారని చేసి లబలబని ఎత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు ఫోన్ కొట్టిర్రు. వాళ్ళు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీసి చూస్తే ఈ భాగవతం బయటపడ్డది. కానీ పాపం గంతంత బంగారం ఎండి పైసలు సంపాదించాలనంటే ఎన్నేళ్లు కడుపు కట్టుకుని కష్టపడ్డారో పాపం. ఈ దొంగగాళ్ళు వచ్చి కూల్ డ్రింక్ తాగుకుంటా నిమిషాలలో ఎత్తుకపోయారు. సీసీ కెమెరాలలో ఇలా ముదనష్టపు మొఖాలు రికార్డ్ అయినాయి కదా. పోలీసులు పట్టుకున్నాక పొట్టు 2 రౌండ్లు అరుచుకొని కూల్ డ్రింక్ తాగిచ్చి మళ్ళీ 2 రౌండ్లు గట్టిగా వేస్తే గానీ అప్పుడు సక్కగారు. పాపం ఓ సీఎం అని కూడా వెనక ముంగట చూడకుండా రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసి గజ్జెకు గట్టినట్టు అరుచుకుంటారు కదా పక్క పార్టీ లీడర్లు. ఇది మా ముఖ్యమంత్రి గొప్పతనం అని షేయి పార్టీ కార్యకర్తలు షేర్లు చేసిన ముచ్చట్ని పట్టుకొని అంత సీన్ లేదయ్యా, అసలు కథం ఏం చెప్తాం ఆగుర్రి అనుకుంటా ప్రూఫ్లతో సహా ఇట్లా
గాలి తీసి గాంధీ భవన్ కాడున్న క్యాడర్ కు కళ్ళు తిరిగేటట్టు చేస్తుర్రు. అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రాం కోసము రేవంత్ రెడ్డి సారు 2 జతల బట్టలు చదువుకొని మరి గాలి మోటార్ ఎక్కిపోతే ఘనంగా టాటాలు చెప్పి సాగదొలేరు కదా కాంగ్రెస్ లీడర్లు. అదంతా ఒట్టి బిల్డపే అనుకుంటా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీపీ మీద ప్రూఫ్లతో సహా ముచ్చట ముంగటేసుకుండి ఇట్లా. మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి వేయండు. ఏడికి హార్వర్డ్కి వేయండు. అప్పుడు ఈయన పోయొచ్చినాక ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చిండు అంతేనా. ఫిబ్రవరిలో నేను ఒకంతోటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్ నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఆ ప్రోగ్రామ్ బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకున్నారు. అదట 12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్ ఖర్చులు అనుకుంటా పైసలన్నీ గాల్లె పోసిరు తప్పితే పావుల ఫాయిదా లేదనుకుంటా లెక్కలతో సహా ఒక్క తీరు కరుచుకుండి ఇట్లా. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రాము అవ పేరే మస్తు గొప్పగుండి సౌండింగ్ కూడా మంచిగా ఉంది అనుకోని మా లీడర్ రేవంత్కు మస్తు ఎలివేషన్లు ఇస్తే అంత కొడితే అసలు ముచ్చట ఇదా అని ధర్మపురి అరవింద్ మాటలైన కాంగ్రెస్ కార్యకర్తలు నారాజ్ అవుతారో లేకుంటే అరవింద్ కామెంట్లకు కౌంటర్లు ఇస్తేందుకు ఏం రీసెర్చ్ తోని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాందుకు ప్రిపేర్ అవుతారో చూడాలిగా. హీరో రామ్ చరణ్ పెద్ద సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఇప్పుడు అంతా రామ్ చరణ్ బాడీ గార్డ్ మీదకే తిప్పుతున్నారు కెమెరాలు. మొన్న ఒక ఫ్యాన్ రామ్ చరణ్ తో ఫోటో దిగటానికి మీది కురికితే బలశాలి బాడీ గార్డు ఒక్క షైతోని అవతల వారేసిండు. ఇప్పుడు ఆ ముచ్చటతోని కెవిన్ కుంటా అనే బాడీ గార్డుకు ఏసొంటి క్రేజ్ పెరిగిందో చూడుండ్రి. అయ్యయ్యో, ఫ్యాన్స్ మీద పడకుండా కాపాడే బాడీ గార్డే సతమతం అయ్యి చచ్చిపోయేటట్టు చేస్తున్నారు కదా మీ సెల్ఫీల పిచ్చుకున్న వారెతు. రామ్ చరణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఒక్కసారి ఇరుసుకబడ్డట్టు సెల్ఫీలు దిగుతుంటే పాపం ఇబ్బంది పడ్డాడు కెవిన్ కుంటా అనే రామ్ చరణ్ బాడీ గార్డు. ఇంకో 4-5 రోజులైతే ఈ బాడీ గార్డును కాపాడేదానికి ఇంకో 4 బాడీ గార్డులను పెట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు. కెవిన్ కుంటా అనేటైనా దునియాలోనే తోప్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ అట. దునియాలో ఈ తీరుగానే సెల్ఫీల కోసం ఎగవాడంత క్రేజ్ ఉన్నోడేనట. మరి ఆ ముచ్చట మన తెలుగోళ్ళకి తెలుసో తెలియదు గానీ సెల్ఫీల కోసం ఇగో ఈ తిరిగబడుతున్నారు. ఫోటో ఇయ్యకుంటే పానం పోయినట్టు పరిశాన్ చేస్తారు. ఈ వీడియోలు ఏ డైరెక్టర్ కంట్లనన్నా పడితే సినిమాలో యాక్టింగ్ చేసే ఛాన్స్ కూడా ఇస్తారు కావచ్చు బాడీ గార్డు. సరే ఇస్తాడా ఇయ్యడా, యాక్టింగ్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే ఒక బాడీ గార్డు కోసం జనాలు గింతగానో మిగబడేంది. హీరో రామ్ చరణ్ కంటే ఎక్కువ బాడీ గార్డ్కే క్రేజ్ పెంచుడేంది. ఈ తీరుగా పిచ్చిని పెంచుకునేందుకు ఆ సెల్ఫీ కడుపులకు వచ్చింది కాదు, కాసులు తెచ్చేది కాదు. 1-2 రోజులు సోషల్ మీడియాలో పెట్టుడు, వచ్చిన లైకులు షేరింగ్లతోని ముడుసుడు తప్ప ఇంకేముండదు. అభిమానం ముదిరి పిచ్చి అయినట్టు, పిచ్చి ముదిరి ఎర్ర అయినట్టు వేయకుండా అంటారు ఈ వీడియోను చూసిన జనాలు. ఏదేమైనా తెలుగు జనాలల్లా కెవిన్ కు మంచి క్రేజ్ పెరిగింది. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే రామ్ చరణ్ కు బాడీ గార్డు గాని కాదు, తన భార్య ఉపాసనకు కూడా బాడీ గార్డు ఉండి నీడలెక్కనే ఉంటుండట. వాళ్ళ మీద ఈగ వాలినా ఇడిసిపెట్టకుండా తీసి అవతల వారేస్తున్నాడట. అందుకే పెద్ద సినిమాకు పోయినోళ్ళు, సక్సెస్ మీట్లకు పోయినోళ్ళు కెవిన్ తోని సెల్ఫీల కోసం ఆరాట పడుతురట. కోపు చూస్తుంటే పోన్ రామ్ చరణ్ కంటే ఎక్కువ కెవిన్ బాడీ గార్డుకే అభిమానులు పెరిగేటట్టు కొడుతున్నది కదా అని అంటురట సినిమా ఇండస్ట్రీ జనాలు. తర్వాత కెవిన్ ఏమైతాడో, మనోళ్ళు చూపిస్తున్న అభిమానము కెవిన్ ను ఎంతవరకు తీసుకపోతుందో చూడాలి. పర్యావరణం అంటే పవన్ సార్కు మస్తు ఇష్టం ఉన్నట్టున్నది. పంచభూతాలలో ఒకటైన గాలి పేరు కలిగినోడు కాబట్టి పవన్ సారు పర్యావరణం కోసం మస్తు ఆరాట పడుతున్నాడు. మొన్నటికి మొన్న గోదావరి నది ఏ తీరుగా కలుషితమైందో షెత్తిరి పట్టుకొని తిరిగి మరీ చూసిండు కదా. ఇగో ఇప్పుడు ఏం చేసిండో చూడండి. తెలంగాణ మీ అయ్య జాగిరా అనే మాటలు బెడ్స్ కొట్టినాయి కదా, అందుకే ఇగో గీ తీరుగా మట్టి ముద్దలు విసికి సీడ్ బాల్స్ వేసుకుంటుండు పాపం పవన్ కళ్యాణ్ సారు. మొన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ నడుమిట్లనే నడుము నొప్పితో వెళ్ళిపోయిండు అని చెప్పిండ్రు గాని ఇవాళ ఇగురంగా కూర్చొని సీడ్ బాల్స్ ముద్దలను ముద్దుగా వేస్తున్నాడు. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినం కాబట్టి పర్యావరణం లేకుంటే మనం లేమని పవన్ సార్ బలంగా నమ్ముతాడు కాబట్టి బల్ల గుద్ది చెప్తాడు కాబట్టి ఓపికతోని సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాడు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని ఏపీ సర్కార్ కంకణం కట్టుకున్న దాన్ని పవన్
కళ్యాణ్ గీ తిరగ ప్రారంభం చేసిండు. అంత మంచిగానే ఉన్నది గాని నాకు మట్టి పరిమళాలు తెలుసు, నేల తల్లి అంటే గౌరవము, నేను వ్యవసాయం చేస్తా అనే డైలాగులు దారాళంగా దంచిగొట్టే పవన్ సార్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు దొడుక్కునుడే జర పరిశాన్ ఉన్నది. చేతికి మట్టి దాకకుండా సుతారంగా సీట్ బాల్స్ తయారు చేసుడేందన్న డౌట్లు కొడుతున్నాయి అటు ఏపీ ప్రజలకు. డిప్యూటీ సీఎం ముచ్చట ఇట్లుంటే ఇగో సీఎం బాబు సారు అడ్వాన్స్డ్ గా ఆలోచన చేసి పర్యావరణాన్ని రక్షించటానికి బ్యాటరీ సైకిల్ ఎక్కిండు. చూడండి ఎట్లా పోతున్నాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ దొక్కుంటా పోతుంటే చుట్టూ జనం ఉరుకొస్తుంటే పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా అని పాట వస్తున్నట్టే సైకిల్ దొక్కుతున్నాడు కదా. సినిమా సీన్ రిపీట్ అయినట్టే కొడుతుందిలే. మరి చూడాలి, అటు పవన్ సార్ తయారు చేసిన సీట్ బాల్స్, ఇటు బాబు సార్ దొక్కిన బ్యాటరీ సైకిల్ పర్యావరణాన్ని ఏ పార్టీ ఏపీల పైకి తీసుకొస్తుందో అనేది. పవన్ కళ్యాణ్ ఒన్కుడు మిషన్ మీద నిలబడితే వైబ్రేషన్ వచ్చినట్టు ఊకుంటా తెలంగాణకు వస్తా, ఇక్కడ రాజకీయం చేస్తా, అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నించుతా, ఒక్కొక్కటి తాట తీస్తా అన్నట్టు పీరీలు ఎత్తుకొని ఎగిరినట్టే చెప్పిండు. దాని మీద సినిమా యాక్టరు ప్రకాష్ రాజు పరాష్కం ఆడినట్టు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా పొత్తులతోని వస్తావా ఉత్తగానే వస్తావా అని ట్విట్టర్లో రాసిండు. దాని మీద బండ్ల గణేష్ బగ్గున వండితే ఇప్పుడు యాక్టర్ హేమ కూడా నా వంతుగా 4 అరుచుకుంటా అన్నట్టు వీడియో విడుదల చేసింది. పాము ముంగిస తిరగా పగబట్టినట్టే చేస్తున్నావు మా పవన్ కళ్యాణ్ సార్ ను. ప్రకాష్ రాజ్ ఇది పద్ధతి కాదు, నీకు పనిష్మెంట్ గట్టిగానే ఉన్నది అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది హేమీలే పవన్ కళ్యాణ్ ను విమర్శించి పక్కకు తప్పుకున్నారు, నువ్వు వెంట అన్నట్టు అరుచుకున్నది. ఆమె ఏమన్నదో మేము చెప్పుడు కంటే హేమ నోటనే నుండ్రి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్తుత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందా ప్రకాష్ రాజా? నువ్వేదో గిచ్చి కయ్యం పెట్టుకుందామని ఉరుకులాడుతున్నావు, జస్ట్ ఆస్కింగ్ అని మోస్ట్ స్మార్ట్ ట్వీట్లు చేస్తున్నావు. కానీ మా పవన్ కళ్యాణ్ సార్ తోని పెట్టుకున్న వాళ్ళు పత్తకు లేకుండా పోయిరు. ప్రకాష్ రాజ్ జర పైలం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తోని పెట్టుకున్న వాళ్ళకు అంతులేని అగాధంలో పడ్డరు. ఓపికంటే చదువుకో, లేకుంటే తెలుసుకో. నువ్వేమనంటే ప్రశ్నిస్తా, బండకు పట్టిన పాకురు ఇడిపిస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ప్రకాష్ రాజ్ ప్రభుత్వాలను విమర్శ చేయగాని మనిషిని పట్టుకుని మందిలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడకన్నట్టు చెప్పింది హేమ. గీ తీరుగా మెగా ఫ్యామిలీ స్టార్లకు ఏమైనా ఎవ్వలేమన్నా మేము అడ్డం పడతాం, అండగుంటాం అన్నట్టు మాట్లాడతాం అన్నట్టు పోటీ పడి ట్వీట్లు చేస్తుర్రు, వీడియోలు విడుదల చేస్తుర్రు. ఎంతైనా సినిమా యాక్టర్లు కదా, ఆ మాత్రం అభిమానం చూపెట్టుకోకుంటే ఎట్లా? రేపు ఛాన్సులు రావాలనన్నా, గుర్తింపులు రావాలనన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పలుసుకొని పదవులు ఏమన్నా ఇయ్యాలనన్నా గీంత మాత్రం మాట్లాడుకుంటే ఎట్లా? అందుకే పోటీ పడి మరి గీ తిరగ సపోర్ట్ ఇస్తుర్రట వీళ్ళంతా. అంతేగాని ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా లేదా అనే ఆలోచన చేస్తలేరని మాట్లాడుకుంటున్నారట సినిమా వివరాలు తెలిసిన పబ్లిక్. సుశీరాజులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనేయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.